బ్రిటన్ పేరు పేదలదైన పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇళ్ల కేటాయింపు 5-6 పేర్లతో ఒకే వ్యక్తి డబ్బు తీసుకుని మాంచి బిల్డింగ్ కట్టేసుకున్నాడు. కొంతమంది అయితే ఈ స్కీమ్ కింద ఏకంగా అపార్ట్మెంట్లే కట్టేశారు. కడప జిల్లాలో ఇందిరమ్మ స్కీమ్ కింద జరిగిన అవకతవకలివి. జిల్లా మొత్తం మీద ఇలా 240 కోట్ల రూపాయల దాకా అవినీతి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. ప్రస్తుతం ఆధార్ జియో ట్యాగింగ్లతో అక్రమ లబ్ధిదారులను బయటకు లాగుతున్నారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఇందిరమ్మ పథకం మీద ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. అసలైన లబ్ధిదారులు ఎటో పోయి అన్ని ఉన్నవాళ్లు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, ఉన్నవాటికి సోకులు చేసుకోవడానికి ఈ పథకాన్ని బాగా వాడుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఆరోపణలే కాదని, బయటికి తెలిసిన దానికంటే ఎక్కువగానే అవినీతి జరిగిందని తాజా విచారణలో బయటపడుతోంది. గడిచిన 10 ఏళ్లలో ఒక్క కడప జిల్లాలోనే ఇందిరమ్మ స్కీమ్ కింద 240 కోట్ల మేర అవినీతి జరిగిందని గుర్తించిన అధికారులు పాత ఫైళ్లన్నింటినీ తిరగతీస్తున్నారు. అప్పట్లో రాజకీయ నాయకులతో కలిసి విచ్చలవిడిగా ఇళ్లు మంజూరు చేసిన వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద సొమ్ము రాబట్టే ప్రతిపాదన ఉన్నట్లు జిల్లాలో బాగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కడప జిల్లాకు 3,10,000 ఇళ్లు మంజూరవగా కొన్ని గ్రామాల్లో కుటుంబాల కంటే ఎక్కువగా ఇళ్లు ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేశారు. ఆ సొమ్మును అధికారులు, నాయకులు కలిసి పంచుకున్నారు. ఆధార్ జియో ట్యాగింగ్ అనుసంధానం తర్వాత జిల్లాలో 44,278 ఇళ్ల జాడలేదు. అవన్నీ బోగస్ ఇళ్లేనని తేల్చేశారు. ఈ మొత్తం సొమ్ము నేతల బినామీ పాలైందని తాజా అంచనా. పంచాయతీకి 1000 నుంచి 2000 ఇళ్ల దాకా అందరికీ సాచురేషన్ అప్రూవల్ చేయబడాయి కాబట్టి ఇల్లు ప్రతి ఇంటిని కూడా వెరిఫై చేసుకుని అతను వెళ్ళి చెక్ చేస్తున్నందువల్ల మనకు కొంత ప్రాసెస్ ఉంది. నెలాఖరికల్లా మమ్మల్ని కంప్లీట్ చేయమన్నారు కాబట్టి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దొరకకుండా ఉన్న వాటిని ఏం చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం మేము ఫర్దర్ నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ స్కీమ్ కింద భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, అప్పట్లో మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి కఠిన చర్యలు తీసుకోమంటున్నారు జిల్లా వామపక్ష నేతలు. అక్రమ ఇళ్లను రికవరీ చేసి పేదలకు కేటాయించాలనేది తాజా డిమాండ్. ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా నిజాయితీగా దర్యాప్తు జరిపితే మరికొన్ని అవకతవకలు కూడా బయటపడతాయంటున్నారు కడప జిల్లా వాసులు.